మొదటి పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అది అండర్లైన్ చేయాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. జీవము కలిగిన దేవుడు సమయానికి స్థలానికి బంధితుడు కాడు. గాడ్ ఈజ్ నాట్ బౌండ్ బై టైమ్ ఆర్ ప్లేస్. ఆయన ఈ రెండిటికి మించినవాడు. అయినప్పటికీ ఆయనకు కూడా ఒక క్యాలెండర్ అనేది ఉంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారము దేవుడు అన్ని చక్కగా చేస్తూ ఉంటాడు. ఆయన క్యాలెండర్ లో 10 ప్రత్యేకమైన ఎండ్ టైమ్ ఈవెంట్స్ అంటాం. దెర్ ఆర్ 10 ఎండ్ టైమ్ ఈవెంట్స్ ఇన్ హిస్ క్యాలెండర్. ఏమిటి 10 ఈవెంట్స్? మొదటిదిగా ర్యాప్చర్. అది ఫస్ట్ ఆయన క్యాలెండర్ లో ఇంకా జరిగేది. దేవుని క్యాలెండర్ లో ఇంకా ఏం జరుగుతుందంటే నెంబర్ 1 ర్యాప్చర్. దీని గురించి 1 Thessalonians chapter 4 verses 16 and 17 అనేది తెలుసుకోవాలి. ర్యాప్చర్ అనేది ఆ వచనాల్లో ఉంటుంది. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. ఇంకా దేవుని క్యాలెండర్ లో ఫస్ట్ ఇంకా జరగబోయేది ఏమిటి అంటే సంఘము ఎత్తబడుట అనేది. అది ఆంగ్లంలో చెప్తారు ఇట్ ఈస్ ఇమినెంట్. అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండగానే అది జరగవచ్చు. దానికి ఇంకా నెరవేరవలసిన వాగ్దానాలు ఏవీ లేనే లేవు. అర్థమైందా అండి? అంటే ఆయన ఎప్పుడైనా రాగలడు. ఇప్పుడు ఇంకా కొంతసేపటికో రేపటికో ఎల్లుండైనా రాగలడు. కాబట్టి దేవుని క్యాలెండర్ లో మొదటి పేజీ ఇది ర్యాప్చర్ అనేది. తర్వాత ర్యాప్చర్ అనేది అయిపోయిన వెంటనే దెన్ యాంటై క్రైస్ట్ విల్ ఎమర్జ్ ఆన్ టు ద సీన్. యాంటై క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అనేవాడు స్టేజ్ మీద కనపడతాడు. ఏ సూపర్ హ్యూమన్ బీయింగ్. వాడు హ్యావ్ డెవిల్ హాఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే విల్ బి సూపర్ మ్యాన్. చాలా పవర్ఫుల్ గా కనపడతాడు. విల్ బి ఆన్ ద స్టేజ్. అంటే లోకానికి కనబడనై ఉన్నాడు. కానీ సంఘం ఎత్తబడనంత వరకు వాడు స్టేజ్ మీద కనబడలేడు. ఇది తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 వచనాలలో ఈ 2వ అంటే క్యాలెండర్ లో జరిగే ఈవెంట్ గురించి రాయబడింది. రెండోది ఏమిటి? యాంటై క్రైస్ట్ కనపడడం. అది మూడోది. యాంటై క్రైస్ట్ కనపడిన వెంటనే దెన్ దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ట్రిబులేషన్ విల్ టేక్ ప్లేస్. Matthew's Gospel chapter 24 verses 21 and 22. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22 వచనాల్లో మహాశ్రమను గురించి వ్రాయబడింది. యేసు ప్రభు ఇట్లా అన్నాడు, అలాంటి శ్రమ మానవ చరిత్రలో ఎప్పుడూ కలగలేదట. అది అయిన తరువాత మళ్ళీ ఎప్పుడు కలగదు. అంటే అంత భయంకరమైన శ్రమ లోకములోనికి రానయ్యింది. అది మూడవదిగా. ఇంతకంటే ఎక్కువ ట్రిబులేషన్ ఉండదట. భయంకరం. ఆ ట్రిబులేషన్ పీరియడ్ లో సూపర్ న్యాచురలీ కొన్ని జరుగుతాయి, న్యాచురలీ కొన్ని జరుగుతాయి. అందుకని భయంకరమైన దినాలు అవి. నాలుగవది వచ్చి ది బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడాన్ అంటారు. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి వ్రాయబడింది. 16వ అధ్యాయంలో దాని అంతం ఎట్లా అవుతుందో అది కూడా వ్రాయబడింది. ఆర్మగెడాన్ అనేది ఒక యుద్ధం. మానవ చరిత్రలో 2 స్థలాల్లో చాలా గొప్ప యుద్ధాలు జరిగినాయి. గ్రేట్ ఈవెంట్స్. 2 మౌంటైన్స్ దగ్గర. ఒకటేమో మౌంట్ క్యాల్వరీ. అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు సైతానుని ఓడించెను. ఆయన తన ప్రాణమునిచ్చెను పాపుల రక్షణార్థమై. రెండోది
ఈ ఆర్మగెడాన్ అనే యుద్ధం, ఈ ఆర్మగెడాన్ అనే యుద్ధం యెరూషలేములో జెజ్రేల్ అని ఒక వ్యాలీ ఉంది, ఆ వ్యాలీ దగ్గర జరగనయింది. అంటే లోకంలో ఉండే సైన్యాలన్నీ యెరూషలేం మీదకి వెళ్తాయి, అన్ని సైన్యాలు. ఎందుకంటే సైతానుడే వాళ్ళను నడిపిస్తాడన్నమాట. కారణం ఏమిటంటే సైతానునికి ఒక ప్లాన్ ఉంది. సైతానునికి బాగా తెలుసు యూదులను రక్షించటానికై యేసు ప్రభు పైనుంచి దిగుతాడు అని. కాబట్టి యూదులను గనక అందరినీ చంపితే ఆయన వచ్చి రాడు. కాబట్టి అందరినీ కంప్లీట్ గా వైపౌట్ చేయాలని వాని ఇష్టం. రెండోది ఏమిటంటే ఆయన పైనుంచి వస్తాడు కాబట్టి ఇప్పుడుండే టెక్నాలజీ, అందుకని బాంబులు రాకెట్స్ తీసుకెళ్లి ఆయన దిగుతూ ఉండగానే షూట్ చేయాలనుకుంటారు. అందుకని అంత ఆర్మీ అంతా జెరూసలేం మీదకి పోతాయి. అది ఆర్మగెడాన్ యుద్ధము అంటారు. ఆర్మగెడాన్ యుద్ధంలో ప్రభు ఈ సైన్యాలన్నిటినీ ఆయన నాశనం చేస్తాడు. ఆర్మగెడాన్ యుద్ధంలో సైనికులు ఎవరు అంటే పై నుంచి కిందికి దిగి వచ్చిన చర్చి, అప్పుడే చర్చి కూడా రావడం, తర్వాత దేవదూతలు, యేసు ప్రభు, వీళ్ళు ముగ్గురు ఒక సైడ్, మిగిలిన లోకంలోని సైన్యాలన్నీ ఒకవైపుగా ఉంటాయి. కాబట్టి ప్రభు అంటే మనము ఆయన సైన్యంలో ఉంటాం, ఆయన సైన్యంతో దిగుతామన్నమాట. అప్పుడు ప్రభు ఈ ఆర్మగెడాన్ యుద్ధంలో శత్రువులందరినీ ఆయన జయిస్తాడు. జయించినప్పుడు అక్కడ పారే రక్తము 200 మైళ్ళు పారుతుందట. 200 మైళ్ళు పారుతుంటే ఆ రక్తం యొక్క లోతు ఎంతుంటుందంటే గుర్రములకు మోకాళ్ల లోతుగా ఉంటుందంట. అంత భయంకరమైన యుద్ధం అది. అంటే శత్రువులంతా నాశనం కానై ఉన్నారు ఆ యుద్ధంలో. అది 4వది. 5వది ద గ్లోరియస్ రిటర్న్ ఆఫ్ ద లార్డ్. అంటే ప్రభు మహిమరాజుగా కిందికి రానైన భూమి మీదికి. అది ర్యాప్చర్ కాదు, దట్ ఈస్ సెకండ్ కమింగ్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవ రాకడకు సంఘం ఎత్తబడుటకు చాలా భేదం ఉంది. దానికి దీనికి మధ్య 707 సంవత్సరాలు గ్యాప్ ఉండను. కాబట్టి ప్రభు అంటే గ్లోరియస్ లార్డ్ గా కిందికి ఆయన దిగనై ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వ్రాయబడింది 11 నుండి 16 వరకు. 6వది ప్రభు వచ్చిన వెంటనే సైతానుని బంధిస్తాడు, బంధించి వాడిని బిలములో వేస్తాడన్నమాట. సైతానుని బంధించడం అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. హీ విల్ బైండ్ సేటన్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద బాటమ్లెస్ పిట్. అది ఆయన చేసేది. తర్వాత 7వదిగా మిలేనియల్ కింగ్డమ్. అంటే అప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయనయున్నాడు ఈ భూమి మీదనే. యెరూషలేము క్యాపిటల్ సిటీ అయింది. అప్పుడు యేసు ప్రభు దేవుడై ఉండి మనిషిగా మనుషుల్లో ఆయన కనపడి ఆయన రాజుగా యెరూషలేములో కూర్చొని ఏలనై ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన సంఘం కూడా ఏలనై ఉంది. అందుకని అది మిలేనియల్ కింగ్డమ్ అంటారు. 1000 సంవత్సరముల ఆయన పరిపాలన. ఇజయా 65, జకరియా చాప్టర్ 14:6 ఆయన పాదములు ఓలియో కొండ మీద మోపబడును అని కూడా ఉంది. జకరియా 14:6 14:6. రెవల్యూషన్ లో 20 మొదటి 6 వచనాలు. తర్వాత సేటన్స్ ఫైనల్ రెబెలియన్. 1000 సంవత్సరాలైన తర్వాత సైతానుని దేవుడు మళ్లీ వదులుతాడు. అది రెవల్యూషన్ ప్రకటన 20వ అధ్యాయం 7, 8, 9, 10 4 వచనాల్లో వ్రాయబడింది. సైతానుని ఫైనల్ రివోల్ట్ వాడు అంటే మళ్లీ ప్రభు మీదికి వాడు పోరాటం జరపడానికి. ఆ రోజుల్లో పుట్టిన వాళ్లను 1000 సంవత్సరాల్లో చాలా మంది పుడతారు. వాళ్లను వీడు ప్రోగు చేసుకుని ప్రభు మీద యుద్ధానికి వెళ్తే ప్రభు ఒక మాటతోనే వాడిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత ఇది ఫైనల్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ధవళ సింహాసనం ఎదుట న్యాయ తీర్పు జరుగును. అది ప్రకటన గ్రంథం
20వ అధ్యాయం 11, 12, 13, 14, 15 ఈ 5 వచనాల్లో దట్ ధవళ సింహాసనం యొద్ద జరిగే న్యాయ తీర్పును గురించి వ్రాయబడింది. చివరిగా 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు న్యూ హెవెన్ అండ్ న్యూ అర్త్, కొత్త ఆకాశము కొత్త భూమి అది రానయ్యి ఉంది అన్నమాట. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఒకటి ఉంటుంది, క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంటుంది. ఆ రెండింటికి భేదం తెలుసుకోవాలి. క్రీస్తు న్యాయపీఠము అనేది ఏంటంటే ప్రతి విశ్వాసి, అంటే ప్రతి విశ్వాసి ఎవరైనా, సేవకుడు గాని విశ్వాసి గాని ఎవరైనా యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడాలి. 2 కొరింథీ 5:10 అంటే 1 కొరింథీ 3 మనం చేసిన క్రియలకు లెక్క చెప్పాలి. ఆ సింహాసనం దగ్గర ఇది తెలుసుకోవాలి, ఒక్క అవిశ్వాసి కూడా ఉంటాడు. నాట్ వన్ సింగిల్ what you call unbeliever, all will be only believers. కానీ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గర నాట్ వన్ బిలీవర్, ఆల్ అన్బిలీవర్స్ ఉంటారు. అది అంత భేదం దానికి దీనికి. కానీ ఆ త్రోను క్రీస్తు న్యాయ సింహాసనానికి తరువాత ధవళ సింహాసనానికి మధ్య 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని కలుగ చేస్తాడు. అప్పుడు ఆ పట్టణము కిందికి రానయ్యింది. ఇది దేవుని క్యాలెండర్, ఆయన ప్రోగ్రామ్ అట్లా ఉంది. 10 సంభవాలు, ఎండ్ టైమ్ ఈవెంట్స్ అని అంటాం.